హైవేస్ హిందూ దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంటాయి. ఈ ఆలయాలకు సంబంధించి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు ఇవన్నీ కూడా ఆయా దేవాలయాలకు ఉపయోగించాలి. కానీ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేసిద్ది, ఆ దేవాలయం నుంచి వచ్చే డబ్బులని వీళ్ళు రకరకాల పనులకు వాడుతూ ఉంటారు. అలా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఏకంగా యూరోలో ఖర్చు పెట్టేవాడు. బహుశా పాస్టర్కి జీతాలు అంటున్నారు. అసలు పాస్టర్లకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటారు బాబు, అసలు వాళ్ళు ఎవరేంటారు బాబు, అసలు పాస్టర్కి ఎగ్జామ్ గవర్నమెంట్ పెట్టాను ఉద్యోగం ఇస్తుందా ఏంటి? మసీదులో మౌలానాలకి వీళ్ళేమైనా ఎగ్జామ్ పెట్టి ఉద్యోగం ఇస్తున్నారా ఏంటి? అది కాదు కదా. అండ్ చర్చిల మీద మసీదుల మీద ప్రభుత్వానికి అధికారం ఉండేది ఏంటి? ఉండదు కదా. మరేంటిది అంతా ఇచ్చారు జగన్ అట్ట. దానిని ఈ చంద్రబాబు నాయుడు ఇంకా పూసుకొని ఒళ్ళంతా పూసుకొని రెండు బాబు మధ్య మన 6 నెలలు ఇచ్చేశాడు. సో ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా, మీరు ఏమాత్రం మీకు హక్కు లేనటువంటి చోట మీరు వాళ్ళకి జీతాలు ఇస్తూ వాటి మీద అజమాయిషి మొత్తం వాళ్ళకి అప్పచెప్పినప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించి మాత్రం ఎందుకు ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకుంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటూ దానికి ఒక మంత్రి ఎందుకు, కమిషనర్లు ఏంటి, అసలు ఈ కథ ఏంటి? వాటికి కూడా పాలక మండలి ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి, కానీ అజమాయిషి మొత్తం గవర్నమెంట్దే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కోరినా విహెచ్పి కోరినా హిందువుల గురించి అదే కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సెపరేట్ బోర్డు ఉంది, అలా మిగతా అన్నింటి కొందా లేదు. సో ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, సనాతన ధర్మ రక్షణ కోసం మీరు అన్నారు కదా, ముందు మీరు చేసిన పని ఏంటో తెలుసా? అసలు ఎన్ని గుడులకి సంబంధించి ఎంతమంది పూజారులు ఉన్నారో ఆ పూజలకు అసలు రోజులు గడుస్తున్నాయా? నెల నెల వాళ్ళు వచ్చి ధూపదీప నైవేద్యాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో డబ్బులు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ భక్తుల సంబంధించిన కానుకలు ఏమవుతున్నాయి? హుండీలో వేసే డబ్బు అంతా ఏమవుతుంది? ఎంతమంది పూజారులు ఈరోజు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ మీకు తెలుసా? పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర వచ్చేసి కోట్లు డబ్బు వస్తే దాన్ని ఆమ్యామ్యాలు అవినీతితో ఎలా పక్కకు దారి తీసుకెళ్తున్నారు, అండ్ అక్కడ చేసిన డెవలప్మెంట్ పనులు చేయనీయకుండా ఎలా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పటికైనా సరే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నటువంటి వాటన్నిటి కూడా వాటికి ముముక్తి లభించాలి. వాటి మీద ప్రభుత్వానికి హక్కు ఉండొద్దు. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అంతకైతే ఓట్లు ఎన్నికలు కూడా పెట్టేయండి, ఏం పర్లా. బట్ ప్రభుత్వ ఆధీనాన్ని కూడా ఇక మీద ఉండొద్దని నేత కోరుకుంటున్నా. దిక్కుమాలని తనంగా ఎవడెవడో వీఐపీ వాళ్ళకి వచ్చేసి దర్శనానికి వచ్చి సామాన్యులు వెయిట్ చేపిస్తారా? వాడు రూపాయి డబ్బు ఎవడు, వాడు వచ్చేసి గంట స్వామివారి ముందు సేవలో ఉంటాడా? మిగతా వాళ్ళు డబ్బులు పెట్టేకట్లా కొన్నాళ్ళు గంట క్యూ లైన్లో ఉండాలా? ఏంది పిచ్చోళం మేమన్నా? ఈ దేశంలో ఉంటూ హిందూ దేవాలయాలకు వెళ్ళేసే మేము అక్కడ సమర్పించే కానుకలు ఏమవుతున్నాయంటే క్లారిటీ ఉండదు. అండ్ అక్కడ పనులు ఏమైనా చదివేగా చేస్తున్నారంటే ఈరోజు సింహాచలం గోడ నిర్మాణం చూస్తే ఘోరాతి ఘోరంగా అనిపిస్తుంది నాకైతే. అండ్ కొన్ని చోట్ల ప్రసాదంలో అండ్ కొన్ని చోట్ల వచ్చేసి వసతుల విషయంలో ఎన్ని చోట్ల ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు అసలు. సో ధర్మకర్తలకి కంప్లీట్గా మీరు ఇచ్చేసేయండి, లేదా ఎన్నిక పెట్టేసి ప్రజలు ఎన్నుకునే విధంగా పోటీ చేయమనండి. ఏది మేము గుడి పక్కన ఉంటామమ్మా, మెంబర్లుగా గుడికి ప్రెసిడెంట్ ఉంటామమ్మా అని చెప్పేసి అలా, లేదు ఒక ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తానంటే ఇచ్చేసేయండి. అంతే తప్ప మీ పరిధిలోనే ఉంచుకొని మీ అజమాయిషీతో భ్రష్టు పట్టించదని ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు కనుక మనసు పెడితే సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిజంగా మీరు అడిగేద్దని అనుకుంటే ముందు మీరు చేయాల్సింది ఈ గుడుల మీద ప్రభుత్వ అజమాయిషీని తీసి అవతల పడేయండి.